స్థానాల అనుమతితో అందజేసేందుకు నగర పోలీసులో యంత్రాంగం సిద్ధమైంది. 2017 నుంచి నేటి వరకు 5,000కు పైగా ద్విచక్ర వాహనాలు, 100లకు పైగా కార్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మధురవాడ శివశక్తి నగర్లో వెహికల్ డంపింగ్ యార్డుని పోలీసులు అధికారులు సందర్శించారు. ఇక త్వరలో సీజ్ చేసిన వాహన యజమానులను గుర్తించమన్నారు క్రైమ్ ఏడీసీపీ మోహన్ రావు. డంపింగ్ యార్డ్ లో 2017 నుంచి కూడా ఇక్కడ చాలా వెహికల్స్ డంపింగ్ చేయడం జరిగింది. దాన్ని అప్పట్లో ఇరెగ్యులర్ గా అంటే క్రైమ్, లాండ్ ఆర్డర్, ట్రాఫిక్, సైబర్ క్రైమ్ అన్ని బ్రాంచ్ల నుంచి కూడా తీసుకొచ్చి ఇక్కడే క్రైమ్ వెహికల్స్ అన్ని కూడా పెట్టడం జరిగింది. ఆ క్రైమ్ వెహికల్స్ ని సార్ గతంలో వచ్చి పరిశీలించి ఇవి సరైన పద్ధతిలో లేవు, అలాగే బాధితులు ఎవరైనా ఉండి చిన్న చిన్న కేసుల్లో ఉన్న వెహికల్స్ ని కోర్టు ద్వారా చట్ట పరిధిలో ఇవన్నీ కూడా సత్వరం వాళ్ళకి ప్రజలకు అందించాలని ఒక సత్సంకల్పంతో దృఢ నిశ్చయంతో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ ఇందులో ఉన్న వెహికల్స్ ని మేము ఐడెంటిఫై చేయవలసిన బాధ్యత ఉంది. ఇందులో సుమారు ఒక 5,000 వరకు 2 వీలర్స్, ఒక 100 వరకు 4 వీలర్స్ ఉండడం జరిగింది. వీటినన్నింటినీ కూడా క్రైమ్ బ్రాంచ్కి సంబంధించి ఏ కేసుల్లో ఏ వెహికల్ ఉందనేది మేము ఐడెంటిఫై చేయడం, చాసీ నెంబరు, తర్వాత వెహికల్ నెంబరు చూసుకొని ఓనర్ను కూడా ఐడెంటిఫై చేసే బాధ్యత కూడా మా మీద పెట్టారు. అవన్నీ కూడా చూసి ఒక పెయింట్స్తో నీట్గా క్రైమ్ అంతా ఐడెంటిఫై చేసి పెట్టమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా పెద్ద ప్రక్రియ అయినా కూడా సిపి సార్ పట్టుదలగా ఈ విషయం చేయమన్నారు కనుక ఆల్ క్రైమ్ బ్రాంచ్ అంతా కూడా ఇక్కడికి వచ్చి పనిచేయడం జరుగుతుంది. దీనిలో ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఏ బ్రాంచ్కి ఎన్ని ఉన్నాయి అనేది ఈ రోజు మొత్తం తయారు చేయడం జరుగుతుంది. బహుశా ఈ రోజు అవ్వచ్చు, ఇంకో 2-3 రోజులు కూడా పట్టవచ్చు వెహికల్స్ పెట్టి. ఈ డంపింగ్ యార్డ్ లో 2017 నుంచి కూడా ఇక్కడ చాలా వెహికల్స్ డంపింగ్ చేయడం జరిగింది. దాన్ని అప్పట్లో ఇరెగ్యులర్ గా అంటే క్రైమ్, లాండ్ ఆర్డర్, ట్రాఫిక్, సైబర్ తిరుపతిలో జనసేన నేత